So today I am going to share information on what is liver. సార్ ఈరోజు నేను ఇప్పుడు ఈ యొక్క గంట వ్యవధిలో మన మిత్రులతో పంచుకోబోయేటటువంటి సమాచారం అంతా కూడా తులాదండాలు అంటే ఏమిటి, తులాదండాల యొక్క పరిచయం ఏమిటి, తులాదండాలను ఏ విధంగా నిర్వచించవచ్చు, తులాదండంలో ఏ ఏ భాగాలు ఉంటాయి, తులాదండాలను ఏ విధంగా వర్గీకరించవచ్చు, ఆ వర్గీకరణ కల ఆధారం ఏమిటి, అలాగే ప్రతి ఒక్క తరగతి తులాదండం క్రీడల్లో కానీ మన యొక్క నిత్య జీవితంలో కానీ కలిగేటటువంటి యాంత్రిక లాభం ఏమిటి, యాంత్రిక లాభం యొక్క నిర్వచనం ఏమిటి, యాంత్రిక లాభం అనేది ఏ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనే ఈ యొక్క విషయాల మీద నేను నా యొక్క వృత్తికి సంబంధించినటువంటి మిత్రులతోనూ మా సీనియర్స్ తోనూ పంచుకోబోతున్నాను అనమాట. సో ఈ యొక్క లీవర్స్ గురించి క్షుణ్ణంగా మనం పంచుకునే ముందు దీనికి సంబంధించినటువంటి టైమ్ కాంట్రిబ్యూటర్స్ వారికి సంబంధించిన సేవలకి నా యొక్క స్పోర్ట్స్ సెల్యూట్ చెప్తూ వారి యొక్క ముగ్గురు పేర్లు మనన చేసుకోవడం మంచిదని. సో ఇక్కడ మెకానిక్స్ ఈస్ ద ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిజిక్స్. సో ఈ యొక్క మెకానిక్స్ లో ఎనలేని సేవ చేసినటువంటి ఆర్కిమిడిస్, హూ ఈస్ బిఫోర్ క్రిస్ట్ 287 to 212, వారు ఈ యొక్క లీవర్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లీవర్స్ డిస్కవర్ చేసినటువంటి మహానుభావులు. వారికి ఏ స్పెషల్ ట్రైబ్యూట్ ఆన్ మై బిహాఫ్, ఆన్ ది బిహాఫ్ ఆఫ్ దిస్ డిజిటల్ స్క్రీన్. అండ్ అనదర్ జెంటిల్మెన్ గెలీలియో. ఈ యొక్క గెలీలియో ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ who has conducted an experiment, especially on fundamental analysis and experiments in dynamics. నిన్న చెప్పినట్లుగా ఈ యొక్క ఫిజిక్స్ లో ద బేస్ ఆఫ్ ఫిజిక్స్ ఇస్ మెకానిక్స్. మెకానిక్స్ వచ్చేసి స్టాటిక్స్ అండ్ డైనమిక్స్, డైనమిక్స్ లో కైనెటిక్స్ అండ్ కైనమాటిక్స్. Yesterday we have got all the stuff from a great teacher, Ram Mohan Rao Jetti. సో ఇక్కడ గెలీలియో గారు వచ్చేసి ఏ మోస్ట్ ప్రామినెంట్ కాంట్రిబ్యూటర్. వారు చేసినటువంటి రీసెర్చ్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ డైనమిక్స్. సో తద్వారా మనకి డైనమిక్స్ యొక్క సంపూర్ణ పరిజ్ఞానం మనకు దొరకడం జరిగింది. తర్వాత న్యూటన్. ఈరోజు ఎంటైర్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ న్యూటనియన్ మెకానిక్స్. ఒక వస్తువుని డిజైన్ చేయడం కానీ, ఒక వస్తువును ఉపయోగించడం కానీ, బల ప్రయోగం కానీ, దాని యొక్క ఏ అంశాన్ని గురించి మాట్లాడాలన్నా కూడా ఈ రోజు చాలా మంచి కాంట్రిబ్యూట్ చేసినటువంటి న్యూటన్ గారు ఈ యొక్క న్యూటనియన్ మెకానిక్స్ అంటారు దీన్ని. అంటే పూర్తిగా న్యూటన్ యొక్క ప్రభావం అంతటిది. అంటే దాదాపు 500 సంవత్సరాలు, 400 సంవత్సరాలు అయినా కూడా వారు ఏదైతే థియరీని డిస్కవర్ చేశారో ఆ థియరీకి ఇప్పటికి కూడా లైఫ్ అంటే కారణం అది ఈజ్ గ్రేట్నెస్. అందుకే ఒక లిటరేచర్ లో చెప్తాడు, న్యూటన్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, న్యూటన్ ఈజ్ ఎ వెహికల్ సెంట్ బై ది భగవాన్ టు టీచ్ అబౌట్ ద న్యాచురల్ లాస్ టు ది వరల్డ్ అని చెప్తారు. సో ఇతని యొక్క కథను 1-2 నిమిషాలు నేను షేర్ చేసుకొని, ఎందుకంటే చాలా మందికి బయోమెకానిక్స్ అనేటటువంటిది ఒక కంటగింపుగా ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు. ఇది చాలా మంది మన యొక్క వృత్తిలోకి ఎంటర్ అయ్యేటటువంటి విద్యార్థులందరూ కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ తో వస్తూ ఉంటారు. తద్వారా ఈ యొక్క సబ్జెక్ట్, సైన్స్ సబ్జెక్ట్ అంటేనే చాలా దూరంగా ఉండటం. అందున ఈ యొక్క బయోమెకానిక్స్ అనేటటువంటిది విచ్ ఈజ్ బేస్ ఇన్ ది ఫిజిక్స్, అదంటానే చాలా మంది దూరంగా వెళ్తారు. దీనికి ఈ కారణంగా కాబోలు ఈ యొక్క రామ్మోహన్ రావు జెట్టి, హూ హ్యాస్ ఇనిషియేటెడ్ ఏ ప్లాట్ఫామ్, అందరినీ కలపాలా, దీని మీద ఒక శ్రద్ధ కలిగించాలనేటువంటి భావంతో వారు పెట్టుంటారనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సో ఇక్కడ న్యూటన్ తన యొక్క లైఫ్ టైంలో ఎప్పుడే కానీ ఫిజిక్స్ నుంచి డిగ్రీ తీసుకోలేదు. న్యూటన్ అనేటువంటి ఒక విద్యార్థి ఒక డల్ హెడ్ స్టూడెంట్. అతను లాలో, ఆర్ట్స్ లో, మ్యాథమెటిక్స్ లో డిగ్రీ తీసుకున్నాడే కానీ ఫిజిక్స్ లో ఎప్పుడు డిగ్రీ తీసుకోలే. అలాంటి ఒక వ్యక్తి he has discovered many things which are useful. కాబట్టి ఇక్కడ మన కాడ కూడా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా మంది ఈ యొక్క సైన్స్ కు సంబంధం లేనటువంటి వాళ్ళు వస్తారు. అయితే దీని వైపున దృష్టి మరల్చడానికి కారణం వారికి శ్రద్ధ లేకపోవడం, రెండవది వారి విద్యార్థులుగా ఉన్నప్పుడు వారికి మంచిగా బోధన చేయకపోవడం, మూడవది ఇదంటే ఒక భయం, నాలుగవది మన జీవితంలో ఇంత కష్టపడి చదువుకుంటే దీని యొక్క లాభం ఏమిటి అన్నటువంటి ఒక పెద్ద ప్రశ్నతో
ఇలాంటి కష్టతరమైనటువంటి సబ్జెక్ట్ అని దానికి ఒక లేబుల్ వేసేసి చాలా మంది దూరంగా ఉంటున్నారు. అయితే దీనితో ఈ యొక్క డిజిటల్ స్క్రీన్ ఇనిషియేట్ చేయడంతో చాలా మంది ఔత్సాహికులు దీని మీద ఒక శ్రద్ధ కలుగుతుంది అనేటువంటిది నాకు ఒక భావన. దీనికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు రామ్మోహన్ రావు సార్ గారికి. తర్వాత ఈ యొక్క న్యూటనియన్ మెకానిజం తర్వాత మనకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అంటే ఈ మెకానిక్స్ నుంచి బయోమెకానిక్స్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ డెవలప్ కావడానికి ముఖ్య కారకులు ఎవరంటే లియోనార్డో డావిన్సీ. ఈ లియోనార్డో డావిన్సీ నోన్ ఫర్ హిస్ గ్రేట్ ఆర్ట్, మోనాలిసా చిత్రాన్ని గీసినటువంటి వారు. వీరు ఆ మెకానికల్ నాలెడ్జ్ ని తన యొక్క బయోలాజికల్ స్టడీస్ లో యూజ్ చేసుకోవడం వల్ల అప్పటి నుంచి మనకు ఒక ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ అనేది ఎదగడం జరిగింది. ఈ రోజు మనం దాన్ని బయోమెకానిక్స్ అని, జీవ యాంత్రిక శాస్త్రము అని మనము అంటున్నాం. సో వారికి స్పెషల్ గ్రాటిట్యూడ్. ఇక్కడ ఆర్కిమెడిస్ ద గ్రీక్ సైంటిస్ట్ డిస్కవర్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లివరేజ్. ఈ యొక్క తులాదండ వ్యవస్థను కనుగొన్నటువంటి మహానుభావుడు ఆర్కిమెడిస్. వారు ఈ యొక్క తులాదండాల యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం కోసం వారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గివ్ మీ బట్ వన్ ఫర్మ్ స్పాట్ ఆన్ విచ్ టు స్టాండ్ అండ్ ఐ విల్ మూవ్ ద ఎంటైర్ ఎర్త్. మీరు నాకు ఆకాశంలో నిలబడుకోవడం కోసము ఒక స్థిరమైనటువంటి ఒక ఆధార పీఠాన్ని కల్పించండి. ఆ ఆధార పీఠం మీద నేను నిలబడుకొని ఈ మొత్తం భూమండలాన్ని నా యొక్క కాలితో లేపేస్తాను అని. అంటే ఇది మనకు వినడానికి చాలా అతిశయోక్తి అనిపించినా కూడా, అయితే మనం ఈ యొక్క లీవర్ ప్రిన్సిపల్స్ ని మనం డే టు డే లైఫ్ లో స్పోర్ట్స్ లో మనం అప్లై చేస్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ముఖ్యంగా మన యొక్క ఏన్షియంట్ టెంపుల్స్, కృష్ణదేవరాయ టెంపుల్స్ ఆ వైపు వెళ్ళినట్లయితే లేపాక్ష ఆ వైపున దాదాపు 12 అడుగుల బండతో తయారు చేసినటువంటి తలుపులను మనం చూడొచ్చు. ఆ యొక్క తలుపులను అక్కడ ఉన్నటువంటి ఒక పురోహితులు ఏ విధంగా తలుపు మూస్తా ఉన్నారు, తెరుస్తా ఉన్నారంటే, అంటే దాదాపు ఒక 50 కిలోలు 100 కిలోలు బరువున్నటువంటి ఒక పురోహితుడు 2000 కేజీలు ఉన్నటువంటి ఒక్కొక్క తలుపును తను ఒంటి చేత్తో ఏ విధంగా వేయగలిగాడు అనే దానికి మనం ఆలోచించినట్లయితే, ఈ యొక్క ఆర్కిమెడిస్ చెప్పినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్, నాకు మీరు ఆకాశంలో నిలబడుకోవడం కోసం ఒక స్థిరమైనటువంటి ఆధార పీఠాన్ని ఇవ్వండి, నేను మొత్తం భూమండలాన్ని నేను లేపగలుగుతాను అని చెప్పినటువంటిది అతిశయోక్తి అని అనిపించదు. ఎందుకంటే 2000 కేజీలు బరువు ఉన్నటువంటి ఒక తలుపు ఒక 100 కేజీలు బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి మూస్తున్నాడు, తెరుస్తున్నాడు అంటే దట్ ఈస్ ది మెకానికల్ ఎఫికసీ ఆఫ్ ది లీవర్ సిస్టమ్. అంటే మనము ఎంత గొప్ప భారాన్ని అయినా సరే తక్కువ బలాన్ని ఉపయోగించి కదపచ్చు అని అనడానికి అది ఒక తార్కాణంగా నిలుస్తుంది. సో ఒకసారి మనం ఇందులో అనిమేట్స్ ఉన్నాయి, ఇనిమేట్. అనిమేట్ అంటే సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది సోఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్ మేడ్ బై భగవాన్. ఈ భూమండలం మీద ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఒక గ్యాడ్జెట్ అని అనుకుంటే ఈ మనిషిలో అనేకమైనటువంటి అమేజింగ్ థింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం అనిమేట్ అంటే మనం అనటామికల్ లీవర్స్ మనం బ్రాడ్ గా 2 రకాలుగా మనం అప్లై చేసేయచ్చు. ఒకటి అనటామికల్ లీవర్, 2 మెకానికల్ లీవర్, యాంత్రికంగా తయారు చేసినటువంటి ఉపకరణాలు, లేక సహజ సిద్ధంగా ఈ యొక్క అమేజింగ్ గ్యాడ్జెట్ అయినటువంటి హ్యూమన్ బీయింగ్ లో సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క లీవర్ సిస్టమ్. సో మనం ఉదాహరణ తీసుకున్నప్పుడు లీవర్స్ కి మనము అనటామికల్ లీవర్స్ అని అంటాం. మన దేహంలో ఏ భాగాన్ని తీసుకున్నాం, అలాగే తలుపు కానివ్వండి, క్రోబార్ కానివ్వండి, వీల్ బ్యారో కానివ్వండి, వీటిని మనం తీసుకున్నప్పుడు దీన్ని యాంత్రిక ఉపకరణంగా మనం చెప్పుకుంటాం. సో మన దేహంలో 9 సిస్టమ్స్ ఉన్నాయి, ఆల్ వండర్ఫుల్ సిస్టమ్. అందులో ముఖ్యమైనటువంటి 2 సిస్టమ్స్ ఇక్కడ మనం ప్రస్తావించాలి. ఒకటి మస్కులర్ సిస్టమ్, అనదర్ వన్ ఇస్ ద స్కెలిటల్ సిస్టమ్. ఈ 2 కలిసి పనిచేస్తాయి కాబట్టి దీన్ని కండర అస్థి పంజర వ్యవస్థ అంటాం, మస్కులోస్కెలిటల్ సిస్టమ్. మన దేహంలో స్కెలిటల్ సిస్టమ్ ఒక నిర్దిష్టమైన రూపాన్ని ఇస్తే, కండర వ్యవస్థ ఆ యొక్క నిర్దిష్ట రూపం తన యొక్క నిర్దేశింపబడినటువంటి ఆ యొక్క శరీర నిర్మాణ ప్రకారంగా నిర్దేశింపబడినటువంటి స్థానంలో ఆ అస్థికలన్నింటినీ కలిపి ఉంచడానికి ఈ కండర వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అనేది మనకు లీవర్ సిస్టమ్ గా పనిచేస్తుంది. ఈ యొక్క మస్కులోస్కెలిటల్ సిస్టమ్ లీవర్ సిస్టమ్ గా పనిచేస్తుంది కాబట్టి మనం నడవగలుగుతున్నాం, జాగ్ చేయగలుగుతున్నాం,
రన్ చేయగలుగుతున్నాం, స్విమ్ చేయగలుగుతున్నాం, కనీసం కూర్చుంటున్నాం, లేస్తున్నాము, తర్వాత ఇతర ఏదైనా ఒక మోటార్ మూవ్మెంట్ ను మనం పర్ఫామ్ చేస్తున్నాము అంటే అది ఒక లీవర్ సిస్టమ్ వల్లే సాధ్యపడుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒకసారి మనం లీవర్ డెఫినేషన్ లేక ఎంటర్ అయినట్లయితే, నిర్వచనం ఒకసారి చూసినట్లయితే, లీవర్ అంటే ఏమిటి? లీవర్ అనేటటువంటి ఒక యాంత్రిక ఉపకరణం. ఆ యాంత్రిక ఉపకరణం, యాంత్రిక పరికరం ఏం చేస్తుంది? అది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక బిందువు చుట్టూ లేక ఒక నిర్దిష్టమైనటువంటి కేంద్రం చుట్టూ తిరగడానికి నిర్దేశింపబడినటువంటి ఒక యాంత్రిక పరికరం. ఏ లీవర్ ఈజ్ ఎ డిజిట్ బార్ విచ్ ఈస్ డిజైన్డ్ టు టర్న్ అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్. అది ఒక మెకానికల్ అవ్వచ్చు, అది ఒక అనటామికల్ అవ్వచ్చు. అనటామికల్ అంటే మేబీ ఎల్బో ఫ్లెక్షన్ ఆఫ్ ఎల్బో జాయింట్, మేబీ హెడ్ ఎక్స్టెన్షన్, మేబీ హైపర్ ఎక్స్టెన్షన్, మేబీ మెకానికల్ అంటే ఓపెనింగ్ ద డోర్. సో యాంత్రికము తర్వాత సహసిద్ధంగా మానవ దేహంలో ఉండేది. అలాగే ఇంకొక డెఫినేషన్, ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. ఏ లీవర్ ఈజ్ ఎ మెకానికల్ డివైస్ డిజైన్డ్ టు ప్రొడ్యూస్ టర్నింగ్ మోషన్ అరౌండ్ అన్ యాక్సిస్. సో ఒక అక్షం కదలికను సృష్టించడానికి నిర్దేశింపబడినటువంటి యాంత్రిక పరికరాన్ని మనం తులాదండంగా చెప్పుకోవచ్చు. ఆ యొక్క తులాదండం అనేది అనిమేట్ అవ్వచ్చు, ఆ తులాదండం అనేది ఇన్అనిమేట్ అయిపోవచ్చు. ఇన్అనిమేట్, రైట్. ఇప్పుడు మన దేహంలో కానీ లేక ఒక లీవర్, మెకానికల్ లీవర్ లో కానీ మనం ఆ యొక్క లీవర్ యొక్క ఎఫికసీ, ఆ లీవర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ముఖ్యంగా మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి మజిల్ పుల్లింగ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్, అంటే మన దేహంలో అస్థిపంజర వ్యవస్థ, కీలు వ్యవస్థ. ఆ అస్థిపంజర వ్యవస్థ రెండు లేక అంతకంటే ఎక్కువ ఎముకలు కలవడం వల్ల కీలు ఏర్పడుతుంది. ఆ కీలుకు పక్కనే ఒక కండర సముదాయం ఏర్పడుతుంది. సో మనం కండరాలు అనేటటువంటివి మన బలానికి అంతర్గత బలం సృష్టించడం కోసం వాటి యొక్క సంకోచ వ్యాకోచం వాడతాయి. కాబట్టి ఇక్కడ మజిల్ పుల్లింగ్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ది జాయింట్స్. రెండవది కండిషన్ ఆఫ్ సరౌండింగ్ టిష్యూస్, వాటి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వాటి యొక్క హెల్త్ కండిషన్ ఏంటి అనే దాని మీద కూడా ఈ లీవర్ ఎఫికసీ అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. మూడవది అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ న్యాచురల్, వి ఆర్ బ్లెస్డ్ విత్ గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్, వాతావరణ ప్రెషర్, మొమెంటం ఎక్సెట్రా. ఈ యొక్క మూడింటి అంశాల మీద మన యొక్క తులాదండ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. దాని యొక్క ప్రక్రియ ఈ యొక్క మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనం లెట్ us హ్యావ్ ఏ రెడ్ క్యాప్ ఓవర్ ద హెడ్. కొంచెం క్రిటికల్ గా థింక్ చేయడం మనం అలవాటు చేసుకుంటే, ఏదైనా ఒక డెఫినేషన్ చదివితే అందులో అంతర్గతంగా అంటే బియాండ్ లైన్ మనం థింక్ చేసినట్లయితే దీన్ని మనం జనరల్ గా క్రిటికల్ థింకింగ్ అని అంటుంటాం. సో కొంచెం విమర్శనాత్మకమైన ధోరణి లేక ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ధోరణితో మనం నిర్వచనాన్ని చదివినప్పుడు మనకు అందులో ఏం అవసరం, ఏం కావాలని అర్థమవుతుంది. సో ఇక్కడ పార్ట్స్ ఆఫ్ లీవర్స్ కింద మనం ఆలోచించినట్లయితే మనము డెఫినేషన్ లో ఒకసారి మనం వెనక్కి వెళ్తే డెఫినేషన్ ఏం చెప్తుంది? ఒక అక్షం చుట్టూ ఒక రిజిడ్ బార్ అంటే ఒక యాంత్రిక పరికరం ఒక స్థిర బిందువు చుట్టూ తిరగడానికి నియమింపబడింది అని. అంటే తిరగడము అంటే ఏదైనా ఒక వస్తువు మీద బలం ప్రయోగిస్తేనే ఆ వస్తువు కదులుతుంది. అంటే కదలాలి అని ఏదైనా ఒక వస్తువు గమనం కలిగించాలంటే బలం ప్రయోగించాలా? బలం ఎందుకు ప్రయోగించాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎందుకు మనం బలం ప్రయోగిస్తాం? ఏదైనా ఒక వస్తువు జడత్వంతో బాధపడుతూ ఉంటే ఆ జడత్వాన్ని ఛేదించడం కోసం మనం బలం ప్రయోగించాలి. అయితే ఒక వస్తువు మీద బలం ప్రయోగించాలి అంటే మనకు ఒక రిజిడ్ బార్ అవసరం. ఆ రిజిడ్ బార్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ద్రవ్యరాశిని కానీ లేక భారాన్ని కానీ మనం కదపడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకు ఇక్కడ లీవర్స్ యొక్క పార్ట్స్ ని మనం ఆలోచించినట్లయితే ఆ డెఫినేషన్ లో మనకు అర్థమవుతుంది. అంటే మనకు తప్పనిసరిగా బలం కావాలా? బలం ఎందుకు కావాలని ప్రశ్న, హలో, బలం ఎందుకు మనం ప్రయోగించాలనే ప్రశ్న ఎదురైనప్పుడు ఎందుకు బలం ప్రయోగించాలి అంటే భారాన్ని కదపటానికి. భారాన్ని ఎందుకు కదపాలి? భారం అనేటటువంటిది అంటే అది ఒక ఇనర్షియా. ఇనర్షియా ఈజ్ ద ఇన్హరెంట్ క్వాలిటీ, ఇన్హరెంట్ ఎబిలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ టు కీప్ in the state of motion or in the uniform velocity in a straight line. ఈ రెండింటి విషయాల్లో అది జడత్వంతో బాధపడుతుంది. దానికైతేనే తన యొక్క స్థితిని మార్చుకోలేదు. తన యొక్క స్థితిని మార్చాలి అంటే మనం బలాన్ని ప్రయోగించాలా. సో మనం బలం ఎందుకు ప్రయోగించాలంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఓహో భారం ఉంది కాబట్టి మనం బలం ప్రయోగించాలా. సో మనకు ఒక తులాదండానికి బలం ఉండాలా? బలం ఎందుకు ఉండాలి అని అంటే దాన్ని భారం కదపడానికి ఉండాలా. నెంబర్
3. మరి ఈ యొక్క బలం ఉపయోగించి భారాన్ని కదపాలంటే ఏదో ఒక రొటేటింగ్ పాయింట్ అవసరం. ఆ రొటేటింగ్ పాయింటే మనకు యాక్సిస్ అని మనం చెప్తాం. సో ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ A అనేటటువంటి ఒక సూత్రాన్ని, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ యాక్సిలరేషన్, దీన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ మోషన్ అని కూడా అంటాం. ఇందులో F అండ్ A ఆర్ ది వెక్టర్ క్వాంటిటీస్, M ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో ఇక్కడ F ఎందుకు మనం ఉపయోగించాలంటే ద్రవ్యరాశిని కదపటానికి. ఒక ద్రవ్యరాశి దానికి కలిగినటువంటి త్వరణంతో గుణించగా వచ్చినటువంటి గుణలబ్ధమే బలము అని చెప్తాం. సో మనం బలం ప్రయోగించడం ఎందుకు అని అంటే తప్పనిసరిగా మనము ద్రవ్యరాశిని కదపడానికి లేక భారాన్ని కదపడానికి అని మనకు అర్థమవుతుంది. సో మనం పార్ట్స్ ఆఫ్ లీవర్స్ ని మనం కొంచెం విశ్లేషణాత్మకంగా చూసినట్లయితే మనకు 3 భాగాలు ఉంటాయని మనకు అర్థమవుతుంది. ఇంకా 4వ భాగం ఉండేటందుకు అవకాశం లేదు. ఎందుకంటే భారాన్ని కదపడానికి బలం కావాలా, బలం అప్లై చేయాలంటే ఏదో ఒక రొటేటింగ్ పాయింట్ ద్వారా మనం అప్లై చేయాలి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, తులాదండాలలో బలం ఉంటుంది, భారం ఉంటుంది, తర్వాత అక్షము ఉంటుంది. సో ఈ బలము, భారము, అక్షము అనేవి ముఖ్యమైనటువంటి 3 భాగాలు. సో ఒకసారి ఈ యొక్క బలం, భారం, అక్షం అనే వాటిని మన దేహంలో మనకైనా అప్లై చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇది న్యాచురల్లీ ఫార్మ్డ్ బ్యూటిఫుల్ గ్యాడ్జెట్, దీన్ని మనం భౌతికంగా కాకుండా మన యొక్క దేహంలో అంతర్గతంగా మనం చూసినట్లయితే ఎక్కడ ఉంటాయి, ఫోర్స్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే వీ నో వెల్ అబౌట్ ది మస్కులర్ కాంట్రిబ్యూషన్. సో మజిల్స్ సంకోచాలు, వ్యాకోచాలు జరపడం వల్ల మనకు బలం అనేటటువంటిది సృష్టించబడుతుంది. ఆ బలం ద్వారా ఆ కీలుకి ఏదైతే అవయవం అతకబడి ఉంటుందో దాన్ని కీలు ద్వారా అనటామికల్ రేంజ్ లో మాత్రమే, అంటే ఒక శరీర నిర్మాణ శాస్త్ర పరిధిలో మాత్రమే ఆ యొక్క కీలు సహాయంతో కండరం సంకోచం చెందడం వల్ల ఆ ప్రత్యేకమైనటువంటి ఎక్స్ట్రిమిటీని కదపడానికి మనకు ఉపయోగం. రెండవది రెసిస్టెన్స్. ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక ఆర్మ్ తీసుకున్నాం అనుకో, ఆర్మ్ ఈజ్ అటాచ్డ్ టు ద షోల్డర్. మనం ఆర్మ్ ని ఎక్స్టెండ్ చేసి ఆర్మ్ ను మూవ్ చేయాలా, ఆర్మ్ సర్కండక్షన్ చేయాలా అనుకోండి. సో ఆర్మ్ అనేటటువంటిది ఆ యొక్క అక్షంతో ముడిపడి ఉంటుంది. అయితే ఈ అక్షాన్ని మనం జాయింట్, ఆ యొక్క అసిటాబులం క్యావిటీ అనేటటువంటి ఆ యొక్క అక్షం, దాన్ని అక్షంగా తీసుకుంటాం. రెండవది బలం అంటే మనకున్నటువంటి బైసెప్స్ అండ్ ట్రైసెప్స్. తర్వాత రెసిస్టెన్స్, ఆ మొత్తం ఆర్మ్ ను కదపటానికి ఉపయోగపడే ఆర్మ్ యొక్క మొత్తం వెయిట్, లేకుంటే ఆర్మ్ మన చేతిలో ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ కూడా పట్టుకొని ఉంటే దట్ విల్ అనదర్ యాడెడ్ వెయిట్ టు ద న్యాచురల్ బాడీ వెయిట్ అనమాట. సో ఇక్కడ మన దేహంలో ఆ మూడింటిని మనం ఏ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే ఫోర్స్ ను కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలతో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, భారాన్ని ఒక అవయవం యొక్క ఒక చేతి యొక్క మొత్తం బరువును, కాలి యొక్క మొత్తం బరువును, అప్పర్ బాడీ యొక్క మొత్తం బరువును మనం రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చు. అక్షము అంటే అది ఏ యొక్క అవయవాన్ని అయితే మనం కదపాలనుకుంటున్నామో అది ఏ యొక్క అక్షంతో, ఏ కీలుతో అది అనుబంధంగా కలిసి ఉందో ఆ యొక్క కీలును మనం అక్షంగా తీసుకుంటాం. సో బయట ఉన్నటువంటి భౌతికమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి యొక్క బలం కానీ, భారం కానీ, అక్షం కానీ మన యొక్క హ్యూమన్ బాడీలో కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలని బలం కారణంగా తీసుకుంటాం. తర్వాత మన యొక్క దేహం యొక్క బరువును భారంగా తీసుకుంటాం. అలాగే మనకున్నటువంటి సహజ సిద్ధంగా ఉన్నటువంటి కీళ్ళని అక్షాలుగా తీసుకుంటాం. ఇప్పుడు మనం తులాదండాలను ఏ విధంగా వర్గీకరించాలి? సో తులాదండాలను వర్గీకరించాలి అంటే మనకు ముఖ్యంగా 3 అంశాలు ఉపయోగపడతాయి ఇందులో. అంటే ద ప్రిన్సిపల్ క్లాసిఫికేషన్, ఒక ప్రధానమైనటువంటి వర్గీకరణ చేయాలి యాజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ లీవర్, సెకండ్ ఆర్డర్ లీవర్, థర్డ్ ఆర్డర్ లీవర్, లేక మొదటి తరగతి తులాదండము, రెండవ తరగతి తులాదండము, మూడవ తరగతి తులాదండము, లేక మొదటి శ్రేణి తులాదండము, రెండవ శ్రేణి తులాదండము, మూడవ శ్రేణి తులాదండం. అంటే ఎందుకు ఇలాగా క్లాసిఫై చేయాల్సి వచ్చింది? ఒక నోవి ఒక క్వశ్చన్ అడగచ్చు, ఎందుకు 4వ రకం తులాదండం లేదు ఇందులో, 3 ఉన్నాయి అని అంటే మనకి ఈ యొక్క క్లాసిఫికేషన్ దేని మీద ఆధారపడి ఉంటదంటే ఆ యొక్క తులాదండ వ్యవస్థ ఏ ఏ భాగాలతో నిర్మితమై ఉంది అన్న దాని మీదనే ఈ తులాదండ వ్యవస్థ యొక్క వర్గీకరణ ఆధారపడి ఉంటుంది. మనం ఇంతకు మునుపు చెప్పుకున్నట్లుగా తులాదండంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. 1 అక్షమని, 2 బలమని, 3 భారమని చెప్పుకున్నాం. ఈ యొక్క 3 ఒకదానితో ఒకటి ఏ విధంగా అమర్చబడ్డాయి ఒక రిజిడ్ బార్ మీద అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ యొక్క తులాదండాలను 3 భాగాలు చేయడానికి మనకు సాధ్యపడుతుంది. 4వ భాగం చేయడానికి అక్కడ ఉండేది 3 భాగాలే.
నాలుగో రకంగా తులాదండం చేశామంటే మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి తులాదండాన్ని రిపీట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు బిగినర్స్ కి ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్. ఎందుకు మనకు 3 రకాలే ఉంటాయి 4 రకాలు ఉండదు అనేటటువంటి ఒక క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు మనకు సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ఈ యొక్క తులాదండాన్ని నిర్మించడానికి ముఖ్యంగా 3 భాగాలే ఉన్నాయి కాబట్టి ఆ మూడింటిని ఒకదానితో ఒకటి రిజిడ్ బార్ మీద అరేంజ్ చేస్తే మూడింటికంటే మనం వేరే అదర్ కాంబినేషన్ చేయలేము. 4వ కాంబినేషన్ చేస్తే ఏదో ఒక కాంబినేషన్ రిపీట్ అవుతుంది. అందువల్ల మనకు మాక్సిమం ఆర్డర్ ఆఫ్ లీవర్స్ వచ్చేసి మనకు 3 టైప్స్ ఆఫ్ లీవర్స్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ లీవర్స్ కూడా ఎందుకు ఎలా ఏర్పడ్డాయి అంటే కేవలం మా యొక్క లీవర్ సిస్టమ్ లో ఉన్నటువంటి 3 భాగాల యొక్క అమరికను ఆధారంగా చేసుకుని ఏర్పడ్డాయి. లెస్ ఇక్కడ నేను ఒక యాక్రోనిమ్ తయారు చేశాను, అంటే ఒక సంక్షిప్త పదం. ఈ సంక్షిప్త పదం 3 అక్షరాలతో నిర్మితమైంది. అది ఏమిటి అంటే ARF. ఈ ARF అనేటటువంటి ఈ యొక్క సంక్షిప్త పదాన్ని గన మనం గుర్తుపెట్టుకున్నట్లయితే దీని కాన్సెప్ట్ అనడం కంటే కూడా యాక్రోనిమ్ అంటాం. యాక్రోనిమ్ అంటే ఒక సంక్షిప్త సమాధానం, 3 అక్షరాలు కలిగినటువంటి ఒక సంక్షిప్త పదం. ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఏ తులాదండాన్ని అయినా మనము ఈజీగానే నిర్వచించవచ్చు. అంటే ఏ అంటే అక్షమని, ఆర్ అంటే రెసిస్టెన్స్ అని, ఎఫ్ అంటే బలము అని అంటాం. ఇక్కడ నేను అక్షాన్ని ట్రయాంగులర్ గా ఉపయోగిస్తున్నాను. ఒకసారి ఈ యొక్క పిక్చర్ ను మనం చూడాలా. ఈ యొక్క ట్రయాంగులర్ షేప్ అండ్ కలర్. ఆ రెసిస్టెన్స్ ను నేను రెక్టాంగులర్ గా ఉపయోగిస్తున్నాను, బ్లూ కలర్, విచ్ ఇండికేట్ ద రెసిస్టెన్స్. తర్వాత మూడవది ఫోర్స్, విచ్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్, యారో మార్క్. ఈ యొక్క గ్రీన్ కలర్ యారో మార్క్ వచ్చేసి ఫోర్స్ కు సింబల్. సో ఇక్కడ గ్రీన్ కలర్, బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ విత్ డిఫరెంట్ షేప్స్. అక్షం అనేది ట్రయాంగులర్ గా ఉపయోగిస్తున్నాం, రెసిస్టెన్స్ అనే దాన్ని మనం రెక్టాంగులర్ గా ఉపయోగిస్తున్నాం, తర్వాత ఫోర్స్ ను మనం యారో మార్క్ గా ఉపయోగిస్తున్నాం. ఇది ARF యాక్రోనిమ్. ఈ ARF అంటే ఏంటంటే 1వ తరగతి తులాదండంలో ఏ మధ్యలో ఉంటుంది అని అర్థం, 2వ తరగతి తులాదండంలో R మధ్యలో ఉంటుంది అని అర్థం, 3వ తరగతి తులాదండంలో F మధ్యలో ఉంటుంది అని అర్థం. ఎప్పుడైతే మొదటి తరగతి తులాదండంలో ఏ మధ్యలో ఉంటుందని మనకు తెలిసిందో మిగతా బలము, మిగతా భారము దానికి కుడి వైపున ఒకటి ఉంటే ఎడమ వైపున ఇంకొకటి ఉంటుంది. కుడి ఎడమ అందులో ఎటువంటి వ్యత్యాసం ఏమీ లేదు. మనకున్నటువంటి ఈ యొక్క తులాదండం యొక్క వ్యవస్థ మధ్యలో ఏ యొక్క లీవర్ పార్ట్ ఉందో మిగతా 2 కూడా అవి వాటికి మనకు అనుగుణంగా మనము బొమ్మ గీసేదానికి అనుగుణంగా కానీ ఉపయోగించుకునే దానికి అనుగుణంగా కానీ అక్షం మధ్యలో ఉంటే భారం ఒకవైపు ఉంటుంది, ఇంకా మిగిలింది బలమే కాబట్టి బలాన్ని ఇంకొక వైపు వేస్తాం. సో కుడి ఎడమ అయితే మనకేమి సమస్య లేదు. కాబట్టి ARF కాన్సెప్ట్, ARF యాక్రోనిమ్ ఒకసారి మనం గుర్తు పెట్టుకుంటే అతి సులభంగా మనం 3 తరగతుల యొక్క తులాదండాలను అతి సులభంగా నిర్వచించవచ్చు, అతి సులభంగా ఉదాహరణను మనం శోధించవచ్చు, తర్వాత దీన్ని ఈజీగానే విశ్లేషించవచ్చు. ఇక్కడ మనం ఇంటర్నేషనల్ రిఫరెన్సెస్ కానీ నేషనల్ లెవెల్ రిఫరెన్సెస్ ఒకసారి రిఫర్ చేసినప్పుడు ఒకసారి ఒక రిఫరెన్స్ లో యాక్సిస్ అంటాడు, రెసిస్టెన్స్ అంటాడు, ఫోర్స్ అంటాడు. కొన్ని రిఫరెన్సెస్ లో ఇంకొక యాక్రోనిమ్ చూస్తాం, FWE. ఇది కూడా అలాంటి యాక్రోనిమే. అంటే ఇక్కడ ఎఫ్ అనేది ఇంతకు మునుపు యాక్రోనిమ్ లో ఫోర్స్ అన్నాం, ఇక్కడ యాక్రోనిమ్ లో ఫల్క్రమ్ అంటున్నాం. ఫల్క్రమ్ ఈజ్ క్వైట్ సూటబుల్ మెకానికల్ వర్డ్. అలాగే మనం ఈ యొక్క ఫల్క్రమ్ బదులు మనం ఫల్క్రమ్ ను యాక్సెస్ పెట్టి సబ్స్టిట్యూట్ చేసాం. అంటే ఫల్క్రమ్ ఈజ్ సినానిమస్ టు ది యాక్సెస్. రెండవది వెయిట్. వెయిట్ ఈజ్ నాట్ మోర్ మీనింగ్ఫుల్, రెసిస్టెన్స్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్. అందుకే ఈ రోజు వెయిట్ ట్రైనింగ్ ను రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటున్నాం. రెసిస్టెన్స్ మే బి ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అలాగే ఇక్కడ వెయిట్ అనే బదులు మనం రెసిస్టెన్స్ అంటున్నాం అక్కడ ARF లో. ఇక్కడ మాత్రం వెయిట్ అని అంటున్నాం. వెయిట్ ఈజ్ ఆల్సో అన్ యాక్సెప్టబుల్ వర్డ్ ఇన్ మెకానిక్స్. అలాగే ఎఫోర్ట్. ఎఫోర్ట్ అంటే ప్రయత్నం చేయడం. మనం ప్రయత్నం చేయడానికి ఏం కావాలా? బలం కావాలా. సో ఇక్కడ ఎఫోర్ట్ ఈజ్ సినానిమస్ టు ద ఫోర్స్. సో ఇక్కడ మనం ఈ రోజు ఈ యొక్క డిజిటల్ స్క్రీన్ మీద మనం ఉపయోగించబోయేటటువంటి యాక్రోనిమ్ వచ్చేసి ARF. అంటే ఏ అనేటటువంటిది సినానిమస్ టు ది ఫల్క్రమ్, రెసిస్టెన్స్ అనేది సినానిమస్ టు ద వెయిట్, ఫోర్స్ అనేది సినానిమస్ టు ద ఎఫోర్ట్. సో ఇక్కడ ARF నే మనం ఫాలో అవుతే మనకు FWE తో పని ఉండదు.
అయితే మేబీ నోవీస్ ఎవరైనా ఈ యొక్క డిజిటల్ స్క్రీన్ ఇప్పుడు షేర్ చేసుకుంటా ఉంటే బిగినర్స్ ఎందుకు ఇలా రెండు ఉపయోగించాలి, ఉపయోగించడం వల్ల సౌలభ్యం ఏమిటి అని మనం అనుకున్నప్పుడు చదువుకోవడానికి సౌలభ్యం, మనం గుర్తుపెట్టుకోవడానికి సౌలభ్యం, ఇతరులకు బోధించడానికి సౌలభ్యంగా ఉండాలి అని అంటే ఎఫ్ రెండు ఉపయోగించవచ్చు. ఫల్క్రమ్ అనొచ్చు, ఫోర్స్ అనొచ్చు. సో మనం ఫల్క్రమ్ ను ఎఫ్ గా ఉపయోగించి ఫోర్స్ ను ఎఫ్ గానే ఉపయోగిస్తే అక్కడ కన్ఫ్యూషన్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. వాల్యుయేటర్ కూడా పేపర్ వాల్యూట్ చేసే అతను కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. కాబట్టి ఇక్కడ మనం ఏదో ఒక యాక్రోనిమ్ ని సెలెక్ట్ చేసుకుంటే బిగినర్ కి ముఖ్యంగా ఏఆర్ఎఫ్ ఉపయోగిస్తే ఏను యాక్సెస్ గా ఉపయోగించాలా, ఆర్ ను రెసిస్టెన్స్ గా చెప్పుకోవాలా, ఎఫ్ ను ఫోర్స్ గా చెప్పుకోవాలా. అలాగే మనకి తప్పేం లేదు, ఎఫ్డబ్ల్యూఈ యాక్రోనిమ్ కూడా ఉపయోగించవచ్చు. ఎఫ్ అంటే ఫల్క్రమ్ అనాలా, ఫోర్స్ అనకూడదు. డబ్ల్యూని వెయిట్ అనొచ్చు, ఈని ఎఫోర్ట్ అనొచ్చు. సో ఇక్కడ సింబల్స్ మాత్రం కలర్స్ అండ్ షేప్ ఆఫ్ ది ఫిగర్స్ విచ్ ఐఎమ్ యూజింగ్ ఆన్ ది స్లైడ్ ఈజ్ సేమ్. అయితే కేవలం ఏఆర్ఎఫ్ యాక్రోనిమ్, ఎఫ్డబ్ల్యూఈ యాక్రోనిమ్ రెండింటికి మధ్య గల సినానిమస్ ని నేను చెప్పడం కోసం ఈ యొక్క రెండు యాక్రోనిమ్స్ ని యూజ్ చేయడం జరిగింది.